హాయ్ హలో ఫ్రెండ్స్, నేను రేణుకా దేశ్ముఖ్. మీ అందరికి నా నమస్కారాలు. ఈరోజు నేను గుడ్డు కూర చేస్తున్నానండి, ఎగ్ బుర్జీ. నేను మాకు ఇంకా నా కూతురుకు వేరే వేరే చేస్తానండి ఎప్పటికే. తనది కూడా చూపిస్తాను, నేనేది కూడా చూపిస్తున్నాను చేసింది. సింపుల్గా నేను ఇలా రెడీ చేసుకున్నానండి. ఉల్లిపాయ టమాటా వేసుకున్నాను, కొంచెము అందులో ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. రెండు కూరల్లో వేసుకున్నాను ఉప్పు నేను. ఇది కొంచెం మగ్గేలోపు మాత్రం నా కూతురు కూర అయిపోతుంది. కొంచెం పసుపు మరి కారం వేసుకున్నాను, కొద్దిగా వేసుకున్నానండి. తను తినదు ఎక్కువ, తనకి ఇలానే ఇష్టమవుతుందండి. తను ఆమ్లెట్ చేసినా కానీ, కూర చేసినా కానీ, ఏదైనా కర్రీ చేసినా కానీ, ఉడకపెట్టినా కానీ అలా గుడ్డు తినదామె. అందుకని నేను తనకని ఇలా బుర్జీ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే తన ఇష్టంతో తింటుంది, ఉత్తది కూడా తింటుంది, చపాతీతో కూడా తింటుందండి. అమ్మ వాళ్ళకు అంతే ఉంటుందండి నిజంగా. అంటే మీకు కూడా తెలుసు ఏం తింటారో పిల్లలు అనేది. ఏదైనా కొత్తగా చేయాలని ఒక ఉత్సాహం అనేది వేరేనే ఉంటుంది పిల్లల గురించి. తల్లిలకైతే మీకు తెలిసిందే ఉంది. నేను కూడా అలానే ఎప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. తనది అయితే కూర అయిపోయిందండి, ఇలా సింపుల్గా రెడీ అయిపోయింది. దాంట్లో నేను కొత్తిమీర కూడా వేయను, తనకి నచ్చదు అలాంటివి ఏమి. ఇలా సింపుల్గానే తను తింటుందండి. ఉప్పు కారం వేసిందే కొంచెమే వేస్తాను నేను, తను తినేట్లాగా. తను ఉత్తగా కూడా తింటుంది కాబట్టి. ఇదైతే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. దీన్ని ఇంకా ఆఫ్ చేసేసాను గ్యాస్ అయితే నేను ముందుగానే. తనకి తినడానికి ఇస్తాను కానీ తను తినదండి, నా చేత్తోనే తింటుంది. ఆమెది ఒక వేరేనే థింకింగ్ ఉంది. ఈ ఉల్లిపాయ అయితే ఫ్రై అయింది మొత్తం. పసుపు మరి కొంచెం కారము మా దాంట్లో నేను వేసుకుంటున్నాను, కొంచెం గరం మసాలా. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తున్నానండి నేను ఇది, టొమాటో వేసుకొని. ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది టొమాటో కూడా. వేసుకున్న కొంచెం 5 నిమిషాలు మగ్గిన తర్వాత మాత్రం ఒక 3 గుడ్లు వేసుకొని నేను దీన్ని ఇలా రెడీ చేస్తున్నాను. ఎగ్ బుర్జీ చాలా సింపుల్గా అవుతుంది. మా ఆయనకి ఇలాగనే ఇష్టం అవుతుంది, నాకు కూడా ఇలాగనే ఇష్టము. పొద్దున దోశ చేశాను కాబట్టి ఆ దోశలతో పాటు చపాతీ కూడా చేశాను. సడన్గా గ్యాస్ ఆఫ్ అయినందుకు నేను మళ్ళీ ఆన్ చేసుకొని ఇలా చేసుకున్నానండి. అయినా కూడా నేను ఒక 2 నిమిషాలు అలానే పెడతాను, డైరెక్ట్గా కలపను గుడ్డును. ఎందుకంటే అది చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా గుడ్డు గుడ్డు ఉంటేనే మాకు అందరికీ ఇష్టం అవుతుంది ఇలా తినడం బుర్జీ. నిజంగా అంటే మీరు ఎలా చేస్తారో తప్పక కమెంట్ చేయండి. ఇదైతే మాట్లాడుతూ ఉండగానే కూర అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ ఇలా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకుంటానండి నేను, అంతే. కూర రెడీ అయిపోయింది. చపాతీ చేసుకుంటున్నానండి నేను ఇటువైపు వేరే గ్యాస్ పైన. ఉడకపోస్తుంది, ఎందుకంటే ఎప్పుడు కూర అయిపోతుందా అని ఒక వెయిటింగ్ ఉంటుంది నాకు వంట చేసే వరకు. ఎందుకంటే వెంటిలేషన్ లేదు కాబట్టి చాలా ఉడకపోస్తూ ఉంటుందండి మా ఇంట్లో అయితే. ఇలా సింపుల్గా నేను ఎగ్ బుర్జీ రెడీ చేసుకున్నాను, వాళ్ళకు వడ్డిస్తున్నానండి. అమ్మ వచ్చింది, తన కోసం కూడా నేను ప్లేట్ వడ్డించాను తినడానికి. ఎందుకంటే మా అమ్మాయి తను లేకుండా తినడండి. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.